జరుపుకున్నందువలన, సభలు పెట్టినందువలన ఆశీర్వాదాలు రావు. ఏ సభలైనా పెట్టొచ్చు, ఏ కూడికలైనా పెట్టొచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు మారు మనసు లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద సభలు పెట్టిస్తున్నారు. తెలుసా మీకు? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అంటే గమనించండి, తలా ఇంత పోగు చేసుకుని ఇప్పుడు ఎక్కువగా బేల్దారి పిల్లల దేశం వెళ్తున్నారు కదా, సభలు ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, వాళ్ళకి ఏమీ తెలియపోయినా వాళ్ళ ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, గమనించాలి, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడన్న ఆశతో కొంతమంది ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని, ఆశీర్వాదం పొందాలని దేవుని పని చేస్తూ ఉంటారు. అయితే దేవుని పని లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టినప్పటికీ కూడా మనలో నీతి లేకపోయినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, మొన్న ఒకడు మీటింగ్ పెట్టించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడి పేరు నేను చెప్పను. మీటింగ్స్ పెట్టించాడు, తెల్లారి పొద్దున్న సిగరెట్ తాగుతూ బజార్లు ఏమిటి తిరుగుతుంది.